అండి. లతక్క కృష్ణన్న ఇవాళ అప్డేట్ ఏంటంటే మా పిల్లని దత్తత ఇస్తున్నామని పెట్టారండి వీడియో కింద. కానీ తర్వాత వీడియోలోకి పోతే మా పిల్లని దత్తత అడుగుతున్నారండి ఇంటికి వచ్చి అని అంటున్నారు. ఎవరు చెప్తారండి దత్తత ఇస్తున్నారు అని? అప్డేట్ ఎవరైనా ఇచ్చారా? ఎవరిస్తారండి? వాళ్ళే చెప్తున్నారు డబ్బు కోసం దత్తత మీకు మేము 10 మంది పిల్లలమైనా సాకగలం, 20 మందినైనా సాకగలం అని వాళ్ళు మా డబ్బు పోయింది, మా బంగారం పోయిందని ఇట్లాంటి అప్డేట్ ఎందుకు పెడతామండి? అన్నీ మాకు డబ్బులు లేవు, మాకు ఇబ్బందిగా ఉంది, ఇల్లు మారని అంత మంచి ఇల్లు తీసుకున్నారు, ఎంత గొప్పగా బతుకుతున్నారు, హాస్పిటల్ పోతా రెడీ అయిపోయారు. వాళ్ళు మళ్ళీ ఇవాళ కొత్తగా అప్డేట్ పెట్టారండి. చూడండి మరి. వాళ్ళు గొప్పగా బతుకుతున్నారని ఏడవట్లేదండి. ఇట్లాంటి అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు ఎందుకు చేసుకుంటున్నారు? హాయిగా బతకొచ్చు, యూట్యూబ్లో ఉన్నది ఉన్నట్టు చెప్పుకోండి, ఎవరు కాదంటారండి. ఇలా తప్పుడు అప్డేట్లు ఇస్తా ఇలా చెప్పకూడదు కదా. అందరూ అనేది అదేనండి, గొప్పగా బతికితే ఎవరు వద్దన్నారు. ఇప్పుడు ఇల్లు చూసారండి, కబోర్డులు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, మంచి ఇల్లు తీసుకున్నారు. కానీ వాళ్ళు చెప్పే మాటలు మా ఇల్లు పోయింది, మా అన్నీ పోయినాయి అని చెప్తారు. హాస్పిటల్ పోయేవాళ్ళు రెడీ అయిపోతారండి. వాళ్ళు రెడీ అయిపోవటం ఏం అంటలేదండి, ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే ఎవరేమనరు. అది అనేది. వీళ్ళు ఏంటంటే ఉన్నవి లేనివి అన్నీ చెప్పుకుంటారు. ఇంత మరి ఇంత దారుణంగా చెప్తున్నారండి. దానికైతే కాదండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మీ సపోర్ట్ అయితే మనస్ఫూర్తిగా చేయండి. ఎవరు సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయట్లేదండి. ప్లీజ్ అండి.